హలో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం మోటార్ తీసుకోవాలంటే ఈ సైడ్ మ్యాగ్నెట్ కేస్ ఇప్పుకుంటాం. మ్యాగ్నెట్ కేస్ అంటే ఈ బోల్టాల్స్ ఉన్నాయి కదా, 4 బోల్టాలు తీసి ఈ చిన్న చైన్ కవర్ తీసినామంటే మనకు మోటార్ తీసేదానికి వీలుంటుంది అనమాట. ఫస్ట్ మోటార్ తీయాలంటే ఒక చిన్న లాక్ వస్తుంది, ఆ లాక్ తీయాలి. ఫస్ట్ మనం వెనకాల సైడ్ మోటార్ కొన్ని బోల్టాలు తీసుకున్నాం. వెనకాల సైడ్ బోల్టాలు తీసుకుని ఈ లాక్ ఓపెన్ చేసినామంటే మోటార్ సపరేట్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను చూపించే బోల్టాలు ఉన్నాయి కదా, 80mm బోల్టాలు ఇవి. కింద ఇది పైన మధ్యలో వచ్చేది పైన ఉంది కదా ఆ బోల్టా. ఈ 3 బోల్టాలు ఓపెన్ చేసినామంటే మనకు మోటార్ అనేది సపరేట్గా వస్తుంది అనమాట. 80mm బిట్లు ఇవన్నీ. బోల్టాలు తీసుకునేటప్పుడు కొంచెం స్ట్రైట్గా టీవీటీ పెట్టి తీసుకోవాలి, ఎందుకంటే క్రాస్గా టీవీటీ పెట్టాలంటే స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ 8mm స్పానర్ పెట్టాలన్నా రించ్ పెట్టాలన్నా కొంచెం సపోర్ట్ చేసే ప్లేస్ కాదు అది. మ్యాక్సిమం 8mmతోనే తీసుకోవాలి. అంటే స్ట్రైట్గా పెట్టుకొని నీట్గా తీసుకోండి. ఇప్పుడు నేను 3 బోల్టాలు తీసేసినాను కదా, 3 బోల్టాలు తీసిన తర్వాత ఆ సైడ్కి వెళ్ళండి. ఆ సైడ్కి వెళ్ళి మనం చూపించా కదా నేను ఫస్ట్లో లాక్, ఆ లాక్ ఓపెన్ చేయాలంట. బోల్టాలు మొత్తం జాగ్రత్త పెట్టుకోండి, ఇక్కడ పెట్టినట్టు పోతే దొరకవు. ఇప్పుడు ఈ లాక్లో ఉంది కదా, టూల్స్ ఎలాంటివి ఏమి ఉంటాయని చెప్పి నేను ఒక వీడియో చేశాను, పైన కార్డ్స్లో వెళ్తా, వీడియో చూడండి. ఆ లాక్ ఓపెన్ చేసామంటే మనకు ఇట్లా ఓపెన్ చేసిన టైప్ అనమాట. వాచర్ 2 హోల్స్ వస్తాయి. లాక్లో ఏదో ఓపెన్ చేసేటట్టు అన్నామంటే లాక్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారు కదా లాక్ ఎలా ఉంటుందో, చూపిస్తా ఉండండి. ఇది లాక్ అనమాట, దానికి వచ్చింది లాక్. ఎలా ఓపెన్ చేయాలో చూసారు కదా, ఈ వాచర్ లాగా ఉంటుంది, 2 హోల్స్ వస్తాయి. వాచర్ హోల్స్ 2 ఓపెన్ చేసామంటే లాక్ ఫ్రీ అయ్యి సరిగా సపరేట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీల్ బయటికి తీయాలి, లేకపోతే మోటార్ని వెనక్కి తట్టామంటే మోటార్ వెనక్కి వెళ్ళిపోతుంది. ఇది రాలే కాబట్టి టైట్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఒక చిన్న టీబీటీ తీసుకొని మోటార్ మీద తట్టాలన్నమాట. మోటార్ మీద ఆ సైడ్కి ఆపోజిట్ సైడ్కి తట్టామంటే మోటార్ అనేది బ్యాక్ వెళ్ళిపోతుంది, వీల్ తప్పిపోతుంది. నేను ఎక్కడ పట్టే అక్కడ కొట్టకండి, నీట్గా ఒక ప్లేస్ చూసుకొని కొట్టండి. వచ్చేసింది కదా మోటార్. ఇప్పుడు మోటార్ అయితే పక్కగా తీసుకున్నాం. తీసుకునేటప్పుడు ఈ మోటార్ కనెక్షన్ తీసుకోవాలి. మోటార్ కనెక్షన్ ఏముంటుందంటే డోర్ తీయాల్సి వస్తుంది. డోర్ స్క్రూ ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ జాక్ ఉంటుంది కనెక్టర్, ఆ కనెక్టర్ ఓపెన్ చేయాలన్నమాట. డోర్ తీసిన తర్వాత మీకు మోటార్ కానీ వచ్చే వైర్ ఏదో చూసుకోండి. మోటార్ కానీ వచ్చే వైర్ పెద్ద జాక్ వస్తుంది, అది ఈ హెచ్ఎఫ్ డీలక్స్కి అయితే. వైర్లు ఎప్పటికైనా ఏ బండికైనా గట్టి లావుగా పండి, ఎందుకంటే అది లోపల కట్ అయినా కూడా బయటకి వైర్ బాగానే ఉంటుంది, లోపల సైడ్ కట్ అవుతాయి అంతే. పెద్ద పంచాయతీ అది. జాక్ తీసేసిన తర్వాత చూసారు కదా, డోర్ వేసుకోవద్దండి ఇప్పుడే, మోటార్ చేసినాక చూద్దాం. సో ఇది మోటార్ సపరేట్ చేసినా కదా, దీన్ని ఎట్లా ఓపెన్ చేయాలి, లోపల ఏం పోయింది ఎట్లా కనుక్కోవాలని చూపిస్తాను నేను. లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు దీనికి బోల్టాలు కాకుండా స్క్రూలు వచ్చాయి చిన్నవి. ఈ స్క్రూలు ఉన్నాయి కదా, 3 బోల్టాలు మన మోటార్ సపరేట్ చేసేదానికి ఇంజన్ నుంచి. ఆ స్క్రూ వల్లే, ఆ స్క్రూ వేరేది, ఆ స్క్రూతో మనకు అవసరం లేదు. ఈ స్క్రూలు ఉన్నాయి కదా, 3 స్క్రూలు. ఈ 3 స్క్రూలు ఓపెన్ చేస్తే మనకి పైన కప్ అనేది బాగా సపరేట్ వచ్చేస్తుంది అనమాట. పైన ఆర్మీచర్ కప్పు సపరేట్ చేయాలి. ఆ 3 స్క్రూలు ఓపెన్ చేస్తే స్క్రూలు కూడా ఎక్కడెక్కడ వచ్చినాయని చూసి పెట్టుకోండి, ఎందుకంటే బోల్టాలు వేసే ప్లేస్లో స్క్రూలు వేసే అంటే పట్టదు కూడా పట్టదు మీకు. మంచి స్క్రూ డ్రైవర్ తీసుకోండి మీ దగ్గర ఉండేది. ఏదైనా స్లిప్ అయిన స్క్రూ డ్రైవర్ గట్టిగా తిప్పడం వల్ల స్క్రూలు కూడా పోతాయి, మళ్ళీ అదొక పెద్ద పంచాయతీ. చూసారు కదా, స్క్రూలు అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు కప్పు తీద్దాం బయటికి. కప్పు తీసేటప్పుడు జాగ్రత్త చూసారు కదా, ఇక్కడ ఏంటంటే మనకు రైట్ సైడ్ చేతిలో ఉంది కదా, నా రైట్ సైడ్ చేతిలో దాంతో కార్బన్ బుష్లు వస్తాయి. నేను చూపిస్తాను, ఇది అవసరం లేదు మనకు, లెఫ్ట్ సైడ్ చేతిలో ఉండేది. చూసారు ఎంత డ్రమ్ ఉందో లోపల. సో చూసారు కదా, ఇవే కార్బన్ బుష్లు, కాపర్ వైర్స్ ఉన్నాయి కదా, కాపర్ వైర్స్, దానికి చిన్న కాపర్ పీస్ బుష్ టైప్ అంటారు, ఒక పీస్ లాగా వస్తాయి. అవి అరిగిపోతే మనకు సెల్ఫ్ కాదనమాట. ఇవి అరగలేదు స్టక్ అయిపోయినాయి అనమాట. అవి ఉండే పొజిషన్లో స్లాట్లో స్టక్ అయిపోయినాయి. ఎందుకు స్టక్ అయిపోయినాయి అంటే దుమ్ము ఎక్కువ ఉండడం వల్ల. మామూలుగా స్ప్రింగ్ యాక్షన్ ఉండి కొంచెం పుష్ అయినట్టుంటే ఆర్మీచర్కి టచ్ అవుతుంది, మనకు మోటార్ అనేది తిరుగుతుంది. ఇవి లోపల స్టక్ అయిపోవడం వల్ల ఆర్మీచర్కి కరెంట్ అందలేదనమాట. ఇవి బయటకి కొట్టి చూపిస్తాను. లోపల స్ప్రింగ్ స్టక్ అయిపోయినట్టున్నది, లేకపోతే జామ్ అయింది బుష్. అది బుష్. ఇంకా కాపర్ పీస్ కనొస్తుంది కదా, అది బుష్ అనమాట. ఈ సైడ్ కూడా చూద్దాం, ఈ సైడ్ కూడా 2 స్టక్ అయిపోయినాయి.
ఒకసారి ఇది పెట్రోల్ వేసి క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ మీరు కూడా ఎప్పుడైనా స్టక్ అయిపోయి ఉంటే పెట్రోల్ వేసి క్లీన్ చేయండి. ఎందుకంటే ఇలాంటి బ్లాక్ కలర్ ఉంది కదా, దానివల్ల ఏమవుతుందంటే జామ్ అవుతుంది బుష్ ఎప్పుడైనా స్ప్రింగ్ యాక్షన్ వల్ల ముందుకి ఫోర్స్గా వచ్చి మనకు ఆర్మేచర్ టచ్ అయితే పవర్ అనేది వస్తుంది. సో స్టక్ కాకుండా ఉండాలంటే పెట్రోల్ వేసి నీట్గా క్లీన్ చేయాలన్నమాట. ఇప్పుడు నా బండికి నేను అదే చేస్తాను. పెట్రోల్ కప్పులు అట్లా ఏం పట్టుకోకుండా ట్యాప్ దగ్గరికి వచ్చి ట్యాప్ కింద అది పెట్టి పెట్రోల్ వదలండి. నీట్గా బ్లాక్ కలర్లో ఉండే కార్బన్ అంతా క్లియర్ అయిపోతుంది. ఓకే మనం ఇప్పుడు కార్బన్ బుష్లు క్లీన్ చేసుకున్నాము. లోపలంతా బాగా నీట్గా ఉంది, బ్లాక్ కలర్ అట్లాంటి ఏం లేకుండా. ఇప్పుడు ఏం చేయాలంటే స్ప్రింగ్లు వేసుకోవాలన్నమాట. కొద్దిసేపు ఆరబెట్టండి, పెట్రోల్ అంతా ఆగిపోయిన తర్వాత బుష్లు అనేది లోపల పెట్టి స్ప్రింగ్లు వేసుకోవాలి. ఏది ఆ స్లాట్ కూర్చోండే కదా పొజిషన్, ఆ బుష్లు ఉండే పొజిషన్లో లోపల సైడ్ స్ప్రింగ్ వేసి ఈ బుష్ చేసినామంటే స్ప్రింగ్ యాక్షన్ వల్ల అవి ముందరకు వస్తాయి. అప్పుడు మనకు టచింగ్ సరిగ్గా ఉండి పవర్ అనేది వస్తుంది అనమాట. ఈ మాదిరిగా ఒక క్లిప్ ఉంటే తీసుకోండి మీరు. క్లిప్ ఎందుకంటే అవి బయటికి వచ్చేస్తుంటాయి కాబట్టి చేత్తో ఒక ఏళ్ళతో అది పట్టుకోలేం కాబట్టి ఒక క్లిప్ ఆ సైడ్ వేసేసి ఇంకోటి ఈ సైడ్ బుష్ చేసిన తర్వాత స్ప్రింగ్ ఉంది కదా, స్ప్రింగ్ లోపల వేసిన తర్వాత దానిపైన బుష్ పెట్టి ప్రెస్ చేయాలి. అది బయటికి మళ్ళీ వచ్చేయకుండా పైన నేను క్లిప్ పెట్టాను కదా అవతల సైడ్ క్లిప్కి, అలాంటి క్లిప్ ఒకటి ఈ సైడ్ వేసుకోవాలన్నమాట. సో అట్లా వేసుకుంటే మధ్యలో గ్యాప్ వస్తుంది. ఆర్మీచర్ పక్కన సపరేట్ పీస్ ఉంది కదా, అది లోపల పెట్టేదానికి సరిపోతుంది. లేకపోతే ఇవి బయటికి వచ్చేస్తే అడ్డం అయిపోతుంది. ఇది మన ఆర్మీచర్, నేను బయటికి లాగుతాను చూడండి. మన ఫ్యాన్లో మోటార్ ఏముంటే అట్లాంటి దాంట్లో ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఏం చేయాలంటే మధ్యలో పెట్టాలి. ఆ క్లిప్పులు పెట్టి అందుకే ఆ బుష్లు బయటికి వచ్చినాయంటే దీనికి తగులుతాయి, ఇది లోపల కూర్చోదు కాబట్టి ఒక క్లిప్ వేసి దీన్ని మధ్యలోకి వేసేయాలన్నమాట. మధ్యలోకి వేసినప్పుడే మనకు ఆ బుష్లు టచింగ్ అనేది బాగుంటుంది ఆర్మీచర్కి. అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది. ఆ రెండు ఫోర్స్ చేయడం వల్ల పవర్ వస్తే అది తిరుగుతుంది, అప్పుడు మోటార్ తిరుగుతుంది. అది కరెక్ట్గా ఉందా లేదా, స్ప్రింగ్ యాక్షన్ బాగా పనిచేస్తా లేదా చెక్ చేసుకోండి. మళ్ళీ ఏమైనా స్టక్ అయిందో. ఒక్కోసారి ఈ బుష్లు పోతాయి అనమాట. బుష్లు చేంజ్ చేయడం కూడా మీకు చూసి అర్థమైపోతుంది. స్క్రూలు వస్తాయి వైర్లకి, ఆ స్క్రూలు వేసారంటే కొత్తది వేసేసుకోవచ్చు. ఇంకోటి ఈ కప్పు వేసేటప్పుడు జాగ్రత్త ఎందుకంటే ఈ కప్పులో మ్యాగ్నెట్స్ ఉన్నాయి. వేసేటప్పుడు ఆర్మీచర్ కానీ మ్యాగ్నెట్స్కి ఫోర్స్కి బయటకు వచ్చేస్తుంది, మళ్ళీ బుష్లు ఓడిపోతాయి. సో 30 కని వేసేయాలన్నమాట. ఇప్పుడు నేను వేసి చూపిస్తాను చూడండి. గ్యాప్ ఇక అట్లా వేసేయాలి. అప్పుడు ఆ లోపల ఉండే పీస్ బయటికి రాకుండా ఉంటుంది. ఊరికే మెల్లగా కూర్చోబెట్టేసి అంటే అది బయటకు వచ్చేస్తే మళ్ళీ బుష్లు ఊడిపోతాయి, మళ్ళీ పెద్ద పంచాయతీ అది. స్క్రూలు వేసేసుకున్నాం. స్క్రూలు వేసి గుర్తు పెట్టుకొని యాడ్ తీసినాము మళ్ళీ యాడ్ చేసుకోవాలి స్క్రూలు. దీన్ని మళ్ళీ ఎత్తుకొచ్చి బండి కూర్చోబెట్టేసి 8mm బోల్స్ ఉన్నాయి కదా, 8mm బోల్స్ వేసుకోండి. ఇంకోటి ఈ ఎర్త్ వైర్ మాత్రం మర్చిపోదు. ఎడుతుంటేనే కదా మోటార్ తిరగాల్సింది. ఎర్త్ వైర్ గ్యారంటీ. అంటే ఈ ఎర్త్ వైర్ తగిలిపోతే బండికి ఎడతారు, ఎందుకంటే ఇదే మెయిన్ బండికి ఎర్త్ ఇచ్చేది ఈ వైరే. 8mm బోల్టాలు వేసేసుకోవాలి. ఎక్కువ టైట్ చేయకుండా కొద్దిగా టైట్ చేసుకొని తర్వాత ఆ సైడ్ వాచర్ వేసుకోవాలంట. మనం ఒక తీసాం కదా లాక్, ఆ లాక్ వాచర్ వేసుకోవాలి. ఒక రకంగా టైట్ చేసుకున్న తర్వాత మనం ఆ సైడ్ కనెక్షన్లు ఇచ్చుకొని ఆ చైన్ అయితే వేసేయాలి. ఇప్పుడు కనెక్షన్ ఎక్కడి నుంచి అయితే తీసారో నీట్గా ప్రెస్ చేసి లాక్ చేసేయండి. ఇప్పుడు మనం కింద వీల్ వేసుకోవాలన్నమాట. వీల్ వేసుకునేటప్పుడు ఎక్కిందే ఎక్కించండి, లేదంటే ఏం చేయాలో కూడా చూడండి. వీల్ ఉంది కదా, సో ఇప్పుడు ఇది ఎక్కట్లేదు. ఎక్కనప్పుడు ఏం చేయాలంటే ఇది ప్యాడ్ ఉంది కదా, ఈ ప్యాడ్ అనేది బయటికి తీయాలన్నమాట. ఈ ప్యాడ్ అయితే వచ్చింది, ఆ పెద్ద ప్యాడ్ కూడా తీసి చూద్దాం ఒకసారి.
ప్యాడ్ కూడా వచ్చేసింది కదా, ఇప్పుడు నీట్గా ఎక్కుతుంది అనమాట వీల్. ఎందుకంటే చైన్కి మనకు లెంత్ ఎక్కువ కావాలా, ప్లేస్ కావాలా. ఈ ప్యాడ్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే అది కిందకి ఎక్కువ లాక్కుంటుంది, అందుకే మనకు వీల్ ఎక్కదు. ప్యాడ్ చేసి నీట్గా ఎక్కేస్తుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడు మనం ప్యాడ్లు వేసుకుంటే ప్యాడ్లు కూడా కూర్చునేస్తాయి. ప్యాడ్లు ఎట్లా తీసినామో సేమ్ అట్లా వేసుకోండి. ప్యాడ్లు ఎందుకంటే నేను చెప్తా వినండి, 2 బకెట్ల ప్యాడ్లు ఉండాలి. ఈ సైడ్ చిన్న ప్యాడ్. సో ఈ ప్యాడ్లు ఉన్న వాళ్ళు ఎందుకంటే చైన్ అనేది తిరిగినప్పుడు ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, కేసు ఇంజన్కి రాసుకోకుండా, అది రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే కేసులు బొక్కలు పడిపోతాయి, కేసులకి బొక్కలు పడిపోతాయి అనమాట. అందుకే ప్యాడ్లు అనేది సెల్ఫ్ ఎక్కువ చైన్ తిరిగినప్పుడు కేసులు బొక్కలు పోతాయని ప్యాడ్లు ఇస్తారు కంపెనీ. లాక్ మళ్ళీ అదే లాక్ పేరుతో వేసుకోవాలి. ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, లాక్ కూర్చునిందా లేదా. ఒకవేళ దారిలో ఊడిపోయి మ్యాగ్నెట్లో పడి గలీజ్ అయిపోతుంది అనమాట. లాక్ కూర్చుందా లేదా నీట్గా చెక్ చేసుకొని తర్వాత కేసు వేసుకుందాం మనం. కేసు నీట్గా కూర్చునిందా 4 పక్కల చూసుకోండి, ఎక్కడన్నా గ్యాప్ ఉందేమో చెక్ చేసుకొని 4 పక్కల చూసుకొని అప్పుడు కూర్చోబెట్టుకోండి. అప్పుడు కూర్చునిందంటే నీట్గా బోల్ట్లు ఎక్కుంటాయి. ఒకవేళ ఏదైనా ఒక సైడ్ కూర్చోకుండా బోల్ట్ వేసేసి ఎక్కువ టైట్ చేసినామంటే కేసు ఇరగటమో లేకపోతే బోల్ట్ స్లిప్ కావడమో ఏదో ఒకటి జరుగుతుంది. 4 పక్కల కూర్చుంది అని గ్యారంటీగా ఫీల్ అయితే అప్పుడు బోల్ట్ వేసుకోండి. బోల్ట్లు కూడా మనం ఏ సైడ్ ఎక్కడ తీసామో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కింద వేసిన బోల్ట్ లెంత్ ఎక్కువ వస్తుంది, పైన వేసిన 2 బోల్ట్లు లెంత్ తక్కువ వస్తాయి. ఇప్పుడు నేను వేసిన బోల్ట్ ఉంది కదా, అది ఇంకో లెంత్ అనమాట. 3 లెంత్లు ఉంటాయి, అర్థం కాదు మనకి. సో ఫస్ట్ ఇప్పేటప్పుడు చూసుకోవాలి ఏ సైడ్ ఏ బోల్ట్ ఇప్పినాం, ఏ లెంత్ బోల్ట్ ఏ పక్క ఇప్పినాం అనేది చూసుకుంటే కరెక్ట్గా వేసేటప్పుడు మ్యాచ్ అవుతుంది అనమాట. సో బోల్టాలు వేసేసి టైట్ చేద్దాం. ఇది బాగా టైట్ చేసుకోండి, ఎందుకంటే లోపల ఏదైనా ఆయిల్ లీక్ అయినా సరే కిందకి రాకుండా ఉంటుంది, లోపలే ఉండిపోతుంది. అంటే ఇంజన్లో ఉండే ఆయిల్ మ్యాగ్నెట్లోకి వచ్చినా సరే ఇక్కడికి లీక్ కాకుండా ఉంటుంది, అందుకే బాగా టైట్ చేసుకోండి. బోల్టాలు టైట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు మనము సెల్ఫ్ చెక్ చేసుకున్నాం, సెల్ఫ్ వస్తుందా రాలేదా అని. సెల్ఫ్ స్టార్ట్ అయిందో వీల్ కూడా తిరుగుతుంది కదా, ఆటోమేటిక్గా మీకు అర్థమైంటుంది. ఆ పక్క కొట్టే వాళ్ళు కూడా ఎవరు లేరు, ఏదైనా చీట్ చేసుకున్నాను దానికి కీ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తే ఆ పక్క ఎవరు చూడండి, సెల్ఫ్ కొట్టాను, కింద వీల్ తిరుగుతుంది చూడండి, సెల్ఫ్ అయిందని అర్థం. ఎందుకంటే నేను సౌండ్ తగ్గించాను కాబట్టి ఇంజన్ ఆన్లో ఉందా లేదని మీకు అర్థం కాదు కాబట్టి చెప్తాను అన్నమాట. ఇప్పుడు ఆఫ్ చైన్ కవర్ వేసుకుందాం. ఆఫ్ చైన్ కవర్ 2 బోల్టాలు వస్తాయి పైన కింద. అట్లా డోర్ కూడా వేసేస్తున్నాం. డోర్తో ఇంకా మన పని లేదు, ఆ సైడ్ ఏం పని లేదు కాబట్టి జాక్ కూడా కనెక్షన్ ఇచ్చేసినాం మోటార్ది. డోర్ వేసేసుకొని స్క్రూ ఉంటాయి కదా, స్క్రూ వేసుకోండి. మామూలుగా బోల్ట్ ఇస్తుంది హెచ్ఎఫ్ డీలక్స్కి, నేను ఆ బోల్ట్ అన్న పోగొట్టుకొని మామూలు స్క్రూ వేసుకున్నాను అనమాట. సో చూసారు కదా గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చిన డౌట్ ఏదైనా ఉన్నా సరే నేను దాన్ని సాల్వ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తుంది అంటే ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ప్లీజ్.